అయితే భోజనం కంప్లీట్ అయిపోయింది, ఇక పూర్తి చేసిన తర్వాత ఎటువంటి విధానం పాటించాలి అనేటువంటిది కూడా ఏమన్నా ఉందా అండి? ఉంది కదమ్మా. అయితే ఒక విషయము చెప్పడం మర్చిపోయాను. భోజనంలో చివరిలో పెరుగు వేసుకుంటాంగా. అవును. పెరుగు వేసుకున్న తర్వాత చాలామంది వెంటనే ఉప్పు కలుపుకుంటారు. అవును. అది చాలా ప్రమాదం. అవునా? అలా చేయకూడదు. పెరుగులో లాక్టోబైసిల్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఆరోగ్యానికి కారణమయ్యేటువంటిది. ఆ బ్యాక్టీరియా వలన మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. పెరుగులో ఆ బ్యాక్టీరియా ఉంటుంది. ఉప్పు ఎప్పుడైతే పెరుగులో కలుపుతామో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. అప్పుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పెరుగు ఎందుకు ఉపయోగం కాదు. కనుక పెరుగులో ఎప్పుడూ ఉప్పు కలపకూడదు. చక్కగా అలాగే పెరుగు వేసుకొని తినాలి. ఇది భోజనంలో ప్రధానమైనటువంటి నియమం. నేతిలో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది, ఆరోగ్యకారకమైనటువంటి బ్యాక్టీరియా. భోజనం చేసిన తర్వాత ఏంటి పరిస్థితి, దానికి కూడా శాస్త్రం చెప్తుంది. భోజనం చేయగానే రిలాక్స్ అయిపోయి కుర్చీలో కూర్చొని సోఫాలో కూర్చొని టీవీలు చూసుకుంటా కూర్చోకుండా భోజనాంతే శతపథం గత్వా తాంబూలం తదనంతరం శయనే వామ భాగే చ వైద్యం కిం ప్రయోజనం అంటుంది శాస్త్రం. భోజనం చేసిన తర్వాత శతపథం గత్వా 100 అడుగులు నడవాలి అని శాస్త్రం చెప్తుంది. అలా 100 అడుగులు నడవాలంటే ఏదో నిదానంగా మెల్లిగా బాలింత నడిచినట్టుగా గర్భవతి నడిచినట్టుగా కాకుండా చక్కగా బలంగా అడుగు వేసి ఒక 100 అడుగులు నడవాలి. 100 కాకపోతే 200 అడుగులు వేసినా మంచిది. అలా భోజనం చేసిన వెంటనే నడిచేటువంటి వారికి శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది, షుగరు నియంత్రణలో ఉంటుంది. ఇది అమెరికాలో ఒక విశ్వవిద్యాలయం వారు దీనిపైన రీసెర్చ్ చేసి భోజనం చేసిన తర్వాత నడిచినటువంటి పేషెంట్లలో ఉండేటువంటి షుగర్ లెవెల్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని నిర్ధారించారు. ఇది పేపర్లో కూడా వచ్చినటువంటి అంశం. ఇది ఇటీవల వచ్చినటువంటి అంశం. ఋషులు ఎప్పుడో చెప్పినటువంటి మాట ఇది. అంటే భోజనం చేసిన వెంటనే నడవడం వలన అది ఆరోగ్యకారకము, ఆరోగ్యప్రదం. కనుక భోజనం చేసిన వెంటనే ఒక 100 అడుగులైనా నడవాలి అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఏమంటున్నారు ఋషులు, తాంబూలం తదనంతరం. భోజనం చేసిన తర్వాత దంపతులు, గృహస్థులకే కదా చాలా నియమాలు చెప్పబడేటువంటివి, దంపతులు ఇద్దరూ తాంబూల చర్వణం చేయాలి అని చెప్తారనమాట. మంచి తాంబూలం అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో పాన్పరాగు కిల్లి అలాంటి దుర్మార్గ పాన్పరాగులు అలాంటివి కావు. తాంబూలం అనంటే మంచి తమలపాకులు, లేత తమలపాకులు, వాటి కాడలు తీసి వాటిపైన బొటనవేలితో మంచి సున్నమును రుద్ది అందులో కాచు జర్దా లాంటివి ఏమి వేయకుండా ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు ఇలాంటివన్నీ వేసి ఈ తాంబూలము అప్పటికప్పుడు సిద్ధం చేసుకొని వేసుకోవడం కంటే కూడా తాంబూల సేవిత ప్రియ అని లలిత సహస్రనామాల్లో మనం చెప్పుకుంటామా, తాంబూల అర్చన ప్రియ అని చెప్పుకుంటామా. అంటే నిత్య దేవతార్చన చేసుకున్న తర్వాతనే భోజనం చేస్తాం కదా. అక్కడ నిత్య దేవతార్చన చేసినటువంటి సమయంలో ఆ దేవుడికి ఈ తాంబూలం పెట్టేసేయాలి. భోజనం చేసిన తర్వాత ఆ తాంబూలం తెచ్చుకొని దంపతులు వేసుకోవాలి. ఇది మంచి పద్ధతి. అలా భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిచి తర్వాత తాంబూలం వేసుకుంటే ఆ భోజనము శరీరానికి బాగా వంటపడుతుంది, చక్కగా అరుగుతుంది, ఎలాంటి ప్రమాదములు ఉండవు, మంచి ఆరోగ్యవంతులు అవుతారు అలాంటి వారు. రాత్రి పడుకునేటువంటి సమయంలో శయనే వామభాగేచా అన్నారు. పడుకునేటువంటి సమయంలో ఎడమవైపు తిరిగి పడుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తారు. పడుకునేటువంటి సమయంలో ఎడమ చేయిని తల కింద పెట్టుకొని ఎడమవైపు తిరిగి పడుకోండి అని శాస్త్రం చెప్పినట్టుగా డాక్టర్లు కూడా చెప్తారు. ఇలా ఆచరించాలి. ఇలా ఆచరించిస్తే గనక వైద్యం కిం ప్రయోజనం. ఇలా చేసేటువంటి వారికి అనారోగ్య సమస్యలే ఉండవు, ఇంకా వైద్యుడిని కలవాల్సినట్టు అవసరం ఏముంది అని శాస్త్రం చెప్తుంది. కనుక భోజనం చేసిన తర్వాత కూడా ఇన్ని నియమాలు ఎందుకు చెప్పారు? ఆరోగ్యం కోసం చెప్పారు. తర్వాత రాత్రి భోజనం చేసేటువంటి సమయంలో మన పెద్దవాళ్ళు కూడా అంటారు రాత్రిపూట పెరుగు వేసుకోవద్దు అని అంటుంటారు. రాత్రి పెరుగు అది ఆరోగ్యానికి ప్రమాదకరం. కనుక మజ్జిగ పోసుకుంటూ ఉంటారు. సరే మజ్జిగ పోసుకోవచ్చు, కానీ భోజనం చేసిన తర్వాత పగలైతే కనుక మజ్జిగ తాగాలి అని చెప్తుంది శాస్త్రము.
రాత్రి అయితే కనుక పెరుగు మజ్జిగ లాంటివి కాకుండా పాలు పోసుకొని భోజనం చేయాలి అని చెప్తుంది.